నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. మనం చూస్తూనే ఉన్నాం లిక్కర్ కుంభకోణాలు, ఇలాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు ఇండియా వైడ్గా ఎన్ని జరిగినాయో. కానీ ఈరోజు కల్తీ లడ్డు కుంభకోణం గురించి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఈరోజు పేపర్లో కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఎంఫసైజ్ చేసినాయి, టైం పీరియడ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాయి. అసలు ఈ కల్తీ లడ్డు కుంభకోణంలో ప్రచారం ఏంటి, జరిగిన వాస్తవాలు ఏంటి, ఇటు మధ్యలో డిఫరెన్స్ ఎవరికి అర్థం కాకుండా కొత్తగా బయటకు వచ్చిన రూమర్స్ ఏంటంటే సిట్ బయటకు రిలీజ్ చేసిన ఛార్జ్షీట్ ప్రకారం, ఫైల్ చేసిన ఛార్జ్షీట్ ప్రకారం అసలు లడ్డూలో కల్తీయే జరగలేదు. ఇది వైకాపా గవర్నమెంట్కి అసలు ఎక్కడా కూడా తప్పేం లేదు, మేము శుద్ధ పూసలం, అసలు పూసలో గుచ్చితే నెయ్యి ఎంత కారుతుందో మేమంత శుద్ధ పూసలం. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీమర్ కింద మిగిలి ఏం చెప్పాడంటే, ఆవు సరిగ్గా ఫుడ్ మేయకపోతే అని ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇలాంటి కల్తీ జరగచ్చంట. బాస్ అక్కడ ఆవు లేదు, ఆవు ఉచ్చలేదు, రెండూ లేవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆవు అన్న అసలు నాకు లిటరలీ ఇలాంటి వాళ్ళని చూస్తే యూఆర్ సచ్ అ మీమర్ మ్యాన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు ఇక్కడ సిట్ ఇచ్చిన వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్కొన్న దాంట్లో అసలు మిల్క్ అన్న ప్రొడక్టే లేదు. నువ్వు ఆవు ఫుడ్డు, ఆవు దానాలు వీటన్నింటి కూడా తీసుకొచ్చావు. రేపు సజ్జలో ఇంకొక స్క్రిప్ట్ పెడతాడేమో, మా నెయ్యి వేరే నెయ్యి, మా ఓటర్లు వేరే ఓటర్లు, మా కల్తీ వేరే కల్తీ, అసలు రాజ్యాంగంలో రాసారా లడ్డు చేయడానికి నెయ్యి కావాలని, ఇలాంటి సొల్లు కూడా చెప్తారేమో రేపు వచ్చి. ఎవరు చెప్పగలుగుతాం? మనం ఉన్న దౌర్భాగ్య స్థితి ఇది. ఎవరేం చెప్పినా విని వెళ్ళిపోవడం మనకి అలవాటు అయిపోయింది. సో రేపు సజ్జలు వచ్చి ఆ స్క్రిప్ట్ చెప్తాడు, ఎందుకంటే జగన్ అమరావతి క్యాపిటల్ కాదంటాడు, సజ్జలు ఎవడు చెప్పాడు అదే క్యాపిటల్ అంటాడు. దాని తర్వాత రేపు అంబటి వచ్చి ఇంకోటి చెప్తాడు, నీ పార్టీలో నీకు ఒక క్రమశిక్షణ విభాగం లేదు, నువ్వు ఏకంగా ఆవు తీసుకొచ్చి ఆవు సరిగ్గా మేయకపోతే ఇలాంటి కల్తీ జరుగుతుందో. ఆవు కాదు కదా, ఆవు తోక కూడా లేదు దీంట్లో, ఉచ్చబడడానికి ఆవు లేదు. జగన్ కొంచెం మాటలు పక్కన పెట్టు. సో కల్తీ లడ్డు అన్నది జరగటం ఖాయం. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లడ్డు అపవిత్ర పాలు అయ్యింది, ఇది 100% వాస్తవం, దీంట్లో డిబేట్ లేదు. ఛార్జ్షీట్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మం కానీ ఛార్జ్షీట్ నమ్ముతాం. ఇలాగే దిస్ ఇస్ లా. ఇప్పుడు దీన్ని అబౌవ్గా వెళ్ళిపోయి ఛార్జ్షీట్ని క్వశ్చన్ చేసేంత సీన్ ఎవరికి ఉండదు. కానీ ఒక చిన్న విషయం మనం తీసుకెళ్దాం. కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఎందుకని? లిక్కర్ పాలసీ అమెండ్మెంట్స్లో చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మరి ఈరోజు లడ్డు కుంభకోణంకి వస్తే చిన్నప్పని పట్టుకుంటారా? జస్ట్ ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ చిన్నప్ప, ఈ చిన్నప్ప అకౌంట్లో ఎంత, 4.6 కోట్లు. ఇది పవర్ దాటిన తర్వాత వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్డ్. ఇది ఒక చిన్న పిట్ట కథ లాంటి చిన్నప్ప. ఈ చిన్నప్ప ఎవడి చెంచా? వైవి సుబ్బారెడ్డి. ఓకే, ఈ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. సో వైవి సుబ్బారెడ్డి కింద పనిచేసిన ఒక చిన్నప్ప, ప్రోటోకాల్ని వెలగబెట్టిన ఒక చిన్నప్పనే ఈరోజు కూర్చుని టీటీడీ యాజమాన్యం మొత్తాన్ని మార్చేసి లడ్డూ కల్తీ నెయ్యి మొత్తం గురించి తన భుజాల మీద వేసుకుని చిన్నప్పని విక్టిమైజ్ చేస్తున్నారు తప్ప, ఇక్కడ మనకున్న క్యారెక్టర్స్లో మనం అర్థం చేసుకుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆవు పంచాంగాలు ఎన్ని చెప్పాలి? వాళ్ళు పట్టుకోరా? కేజ్రీవాల్కి ఒక న్యాయం, మీకో న్యాయమా? ఇది ఎక్కడ లాజిక్? కనీసం అక్కడ లిక్కరు ప్రజల విజ్ఞత మీద తాగితే తాగుతారు, తాగపోతే తాగపోరు. కానీ భక్తులు ప్రసాదం తింటే చాలా పవిత్రంగా ఫీల్ అవుతారు. అలాంటి ప్రసాదంలో ఆవు తోక కూడా లేదు, తీసుకొచ్చేసి దాంట్లో రసాయనాలు కలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రసాయనాలు డైసెక్ట్ చేసి కుంభకోణం ఎలా జరిగిందో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ రసాయనాలు. అబ్బాయి రోజు ఇక్కడ ఘీ అన్నది తీసేశారు కాబట్టి, ఎందుచేత తీసేశారన్న లాజిక్స్లోకి నేను మళ్ళీ వెళ్తాను. ఘీ అన్న పదార్థం తీసేశారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒక జార్లో మనకి నెయ్యి లాంటి సదుపాయం ఇవ్వాలి. దిస్ ఇస్ మనం చూసుకుంటే వైసీపీ టైంలో ఘీ అండి. ఓకే, ఇది వాళ్ళు మనకి అమ్మిన ఘీ మిఠాయి అప్పుడు. సో ఈ ఘీలో ఏమేం చేశారంటే మనం చూసుకుంటే ఎమ్ఎల్సీ ఫ్లయర్స్, ఎమ్ఎల్సీ ఫ్లైలు కలిపారండి. దాని తర్వాత మాస్కింగ్ ఏజెంట్స్. ఓకే, ఈ వైసీపీ నెయ్యి, ఇది వైసీపీ ప్రతిష్టాత్మకంగా టీటీడీ కోసం తయారు చేయించిన నెయ్యి అండి.
మామూలుగా ఆవు గీద నెయ్యి ఇవన్నీ విన్నాం, కానీ ఇది వైసీపీ నెయ్యి. ఈ వైసీపీ నెయ్యిలో ఇవన్నీ ఉంటాయి. దీంట్లో పామ్ కెరమెన్ ఆయిల్, ఓకే. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు రసాయనాలు కలపాలి దీంట్లో. ఇప్పుడు దాకా ఆయిల్ సెక్షన్ అయిపోయింది మనకి, ఇప్పుడు దీంట్లో రసాయనాలు కలపాలి. కష్టపడి తయారు చేసిన నెయ్యి. ఈ ఆవు ఏ ఆవో కానీ నాకు అర్థం కాదు. మామూలుగా ఆవు నుంచి పాలు తీసి నెయ్యి ఇచ్చుంటే అసలు కేల్ అయిపోయేది, 250 కోట్ల కుంభకోణం వచ్చి ఉండేది కాదు, 60 లక్షల కిలోల నెయ్యి గోల, ఈ కల్తీ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో వైసీపీ వాళ్ళు సృష్టించిన నెయ్యి కోసం ఇది కష్టాలు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సైంటిఫిక్గా వెళ్ళి, తప్పదు వినాలి అందరం. మోనోగ్లిజరైడ్స్, దాని తర్వాత లాక్టిక్ యాసిడ్స్, మొత్తం కెమిస్ట్రీ ల్యాబ్ నడిపారు వీళ్ళు. రంగు కోసం బెటా కెరటిన్, ఇది అందరికీ తెలిసిందే, బాగా వింటున్నాం. దాని తర్వాత అసిటిక్ యాసిడ్, ఈస్టర్, ఇదంతా కాకుండా నెయ్యిలా కనిపించి సింథటిక్ ఫ్లేవర్. సో ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తే నెయ్యి కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన జార్. ఈ జార్ మార్కెట్లో అమ్మాలంటే మీకు ఏ రకమైన అర్హతలు అక్కర్లేదు, నువ్వు లంచాలు ఇస్తావా చాలు, ఈ జార్లో నెయ్యి అన్న పదార్థంలాగా తీసుకొచ్చేసి జనాల ముందు మేము అమ్మేస్తాం. వెంకటేశ్వర స్వామి అయినా అంతే, మనుషులైనా అంతే. మా రాజ్యంలో, రాజారెడ్డి రాజ్యంలో టీటీడీ అన్న వ్యవస్థని భ్రష్టు పట్టించాలంటే ఇలాంటి నెయ్యి జబ్బాలు కొనాలి. అర్థమైంది అందరికీ? మామూలుగా సర్వసాధారణంగా 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి ఆర్గానిక్ ఎవరి స్థాయికి సరిపడా వాళ్ళు గీసి కొనుక్కోవటం విన్నాం. ఇలాంటి జార్ కొనాలంటే ఓన్లీ వైసీపీ టెన్యూర్లో దొరుకుతుంది మనకి. ఇప్పుడు దొరకదు మార్కెట్లో, కష్టం. ఇది ఇచ్చేదానికి ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఉంది, వైసీపీ లాగా బోలే బాబా. ఈ బోలే బాబా అన్న వ్యవస్థ ఒక దిక్కుమాలిన వ్యవస్థ. ఈ దిక్కుమాలిన వ్యవస్థ నుంచి మనం ఇన్ని రసాయనాలు కలిపి 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 అంటే లీటర్కి 20 రూపాయలు 25 రూపాయలు ఇటు కకృతి పడిపోయి అర్జెంటుగా భక్తులకి ఇంత మేధా సంపత్తి టీం కూర్చుని కల్తీగా ఇస్తాం మనం రసాయనాలు కలిపిని. ఏమైనా ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతుంటే మీరు అందరూ కూర్చుని ఏం అనలేము ప్రసాదాన్ని. ఇంకా ఇది మనం తిన్న లడ్డూలో నెయ్యండి. చాప్టర్ ఎక్కడ క్లోజ్ అయిందా? ఇప్పుడు కుంభకోణంలోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో 2019లో కొన్ని కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఏంటంటే పర్ డే 4 lakh to 6 lakh లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రొక్యూర్ చేయగల డైరీనే మనం తీసుకోవాలి. గొప్ప పాయింట్. ఇది కాకుండా జాతీయ స్థాయి అంటే నేషనల్ లెవెల్ టెండర్స్ని పిలవాలి నెయ్యి కొనుగోలుకి. ఇది కూడా ఒక ఫ్యాక్ట్. అంటే బోలేబాబా లాంటి బుడబొక్కల కంపెనీల కోసం కాదండి పాపం, బాబు గారు సెట్టింగ్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటారు ఇవి. టీటీడీకి ఉన్న ప్రతిష్ట కోసం అప్పుడు టీటీడీ బోర్డు ఇలాంటి స్టాండర్డ్స్ని సెట్ చేసింది అండర్ ద గైడెన్స్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడుస్ గవర్నమెంట్ దెన్ ఇన్ 2019. ఓకే, ఇదంతా కాకుండా వాళ్ళకి యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత లేదనుకున్నా 250 కోట్లు ఉండాలి. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ క్లియర్. ఇవి ఇలాంటి కంపెనీల దగ్గర నుంచి నెయ్యి కొనుగోలు చెయ్యాలి. ఇది ఈ మేధావులందరికీ అర్థమైపోయింది. ఓహో, ఇప్పుడు నెయ్యి కొనుగోలు చేయాలంటే ఇంత జరగాలన్నమాట. టుచ్, మేము వస్తాం, మాకున్న తెలిసిన ఆవు బర్రె గేదె దూడ తోక ఏమీ లేకుండా, మేత అనేది లేకుండా, అసలు పాలనే పదార్థమే లేకుండా టెండర్లు పిలుస్తామని చెప్పి మీటింగ్ పెట్టారు. 2019 వచ్చేసామా? మా వాళ్ళ ప్రభుత్వం వచ్చేసింది. బై కాపా మేము వచ్చాం, ఏం చేయాలో మా తెలియదు, మేము వచ్చామే, ఎందుకు వచ్చామో మా తెలీదు. 151 స్థానాల్లో గెలిచేసాం. గెలిచేసిన తర్వాత ఏమైపోయింది మాకు? మొత్తం టీటీడీని పెద్ద స్వామి కంటే పెద్ద స్వామి, గురుస్వామి కంటే గురుస్వామి, ఇంకేదో స్వామి, ఏ స్వామి ఎవరికి తెలియదు, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, పేర్లు కూడా భలే ఉంటాయి. ధర్మం ఉండదు కానీ రెడ్డి పక్కన ధర్మారెడ్డి పెట్టేశాడు పాపం. ఇది ధర్మారెడ్డి పెట్టాడు టీటీడీకి. ఈయన చైర్మన్, ఈయన ఈవో. కుమ్మేద్దాం ఇంకా డిసైడ్ అయిపోయి 2019లో రాగానే వాళ్ళకి ఏం చేయాలో ఫస్ట్ అర్థం కాలేదు. 2000 ఆగస్టు తర్వాత ఇక్కడ 2022కి కల్తీ అన్నది బయటకు వచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 2019 తర్వాత వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకుని టెండర్లకు ఉన్న టర్మ్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2019లో పెట్టారో అటన్నిటి
మేము వైసీపీ నెయ్యి ప్రొవైడ్ చేస్తాం ఇక్కడి నుంచి, ఇలాంటి టెండర్లు అక్కర్లేదు. రోజుకు 4 లక్షల లీటర్లు సరఫరా చేయగల కెపాసిటీ ఉన్న డైరీస్ని మాకు వద్దు, టెండర్లోంచి రద్దు. వార్షిక టర్న్ ఓవర్ 250 కోట్లున్న కంపెనీలు మాత్రమే తీసుకోవాలి, వద్దు, ఇది కూడా రద్దు. తొక్కేసారా ఇక్కడ? ఇదంతా అయిపోయిన తర్వాత అస్సలు రోజుకి 1 లీటర్, 1 లీటర్ అండి, ఇంట్లో రోజు మనం తీసుకుంటాం. చిన్న వ్యవసాయం చేసే వాళ్ళు కూడా 10 లీటర్లు తీసుకుంటారు, వాళ్ళకి ఆవులు ఉంటాయి. ఈ దిక్కుమాల ప్రభుత్వానికి అది కూడా పరిస్థితి కనిపించింది. అప్పుడు లీటర్ కూడా ప్రొక్యూర్ చేయలేని బోలే బాబా దగ్గరికి వెళ్ళారు. ఈ బోలే బాబా దగ్గర మైసూర్ ల్యాబ్ రిపోర్ట్లో ఒక అఘాయిత్యం బయటకు వచ్చింది. ఆ అఘాయిత్యం బయట పెట్టింది ఎవడు? ఈ సో కాల్డ్ వైవి సుబ్బారెడ్డి చెంచా చిన్నప్ప. అప్పుడు డైరెక్ట్గా బోలే బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కమిషన్లు ఇవ్వన్నాడు. ఏమబ్బా అన్నారు వాళ్ళు. ఏమో అంటే ఏం చేశాడు? ఖర్చుకొద్ది మైసూర్కి ల్యాబ్ రిపోర్ట్లు పంపించాడు. టెస్ట్ చేయండి అసలు ఈ నెయ్యి గురించి అని చెప్పి. ఫాల్తూ అని వచ్చింది. బొగ్గుమంది తర్వాత ఏమైంది? వాళ్ళందరూ వచ్చేసి డైరెక్ట్గా నిన్ను కలవడం ఏంటని చెప్పి ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళని కలిసేసిన తర్వాత బోలే బాబా అఫీషియల్గా మా మనిషి అయిపోయాడు. అప్పటి నుంచి డైరెక్ట్గా లంచాలు ఎలకిస్తాం మొదలుపెట్టాడు. లేకపోతే చిన్నప్ప అకౌంట్కి 4 కోట్లు వచ్చినాయి. ఇక్కడ జరిగిన కుంభకోణం మనం చూసుకుంటే 60 లక్షలు, లిటరల్లీ 60 లక్షల కిలోల నెయ్యి బోలేబాబా నుంచి కొనేసారు మనోళ్ళు. దీనికి 253 కోట్లు కుంభకోణం. దీనికి వైసీపీ టెన్యూర్లో టీటీడీ అటానమస్ స్ట్రక్చర్ తయారు చేసిన నెయ్యికి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. విచిత్రం ఏంటంటే దీంట్లో ఈరోజు సిటిజన్ ఛార్జ్ షీట్లో ఈ క్యాండిడేట్ పేరు లేదేంటి, ఇది అందరికీ అర్థం అవట్లేదా? అక్కడ కేజ్రీవాల్ని అయితే ఇన్వాల్వ్ చేసేయాలి సీఎం దగ్గర నుంచి. కానీ వరల్డ్ వైడ్గా ఉన్న ప్రతిష్ట టీటీడీ, భక్తుల మనోభావాలు, కల్తీ నెయ్యి ఇష్టం వచ్చినట్టు వాడిన ఏళ్ల దాంట్లో మాత్రం సుబ్బారెడ్డి ఉండడా? సుబ్బారెడ్డి రెజల్యూషన్ తీసుకుని ఎగ్జిక్యూషన్కి ధర్మారెడ్డికి పెడితే తప్ప బోర్డు అనేది ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయదు కదా. అంటే చిన్నప్పై కూర్చొని చైర్మన్ రోల్ ప్లే చేసేసిన తర్వాత ఈవో రోల్ ప్లే చేసి మొత్తం సంస్థని మటాష్ చేశాడా? ఇజ్ ఇట్ ఎ జోక్? చూసేవాళ్ళు పిచ్చోళ్ళ ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఇప్పుడు సిట్ ఫామ్ చేసింది. దాంట్లో కల్తీ పెద్దగా రాయాలండి వీళ్ళ గురించి. కల్తీ జరిగిందా? ఎస్. మిల్క్ ఆర్ ఈవెన్ కౌ ఉందా? లేదయ్యా, అసలేం లేదు. ఏముంది? వైసీపీ ఘీ ఉంది దీంట్లో. మేము తయారు చేసుకున్న ఓన్ బ్రాండ్ దాంట్లో. ఆ టెన్యూర్లో ప్రసాదం తిన్నాం మనం అందరం, ఈ వైసీపీ ఘీనే తిన్నాం. అండ్ పోర్టు వాళ్ళు వచ్చి, టీటీడీ పోర్టు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా ఈ మేజర్ క్యాండిడేట్స్ ఎవరు పట్టించుకోలేదు. చుట్టలేకపోతున్నాం లడ్డూనన్నా పట్టించుకోలేదు. సబ్జెక్ట్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందా? ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. మైసూర్ ల్యాబ్ రిపోర్ట్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కళ్ళు మూసి కూర్చున్నారు. జగన్ నువ్వేం చేస్తున్నావు? యూ బీయింగ్ ఎ సీఎం నీకు అంది కూడా తెలీదా? తెలీదు అన్నావు ఇంకో, నీకు పరిపాలన రాదు. తెలుసు అన్నావు ఇంకో, దీనికంటే అవినీతి ప్రభుత్వం ఇంకోట్లేదు. రెండిట్లోనూ నీకు చెక్ మేట్ అయిపోయింది. సో ఈ మూమెంట్ ఆఫ్ థింగ్ చూసుకుంటే కనుక వైసీపీకి చెక్ మేట్ రాజకీయంగా. అటాక్. ఆఖరికి బ్యానర్లు, పోస్టర్లు కూడా వేస్తున్నారు కల్తీ నెయ్యి గురించి. అది మన పరిస్థితి ఈరోజు. సో దీంట్లో వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? కేవలం చిన్నప్ప మీద చిన్న కథగా ఎందుకు సాగిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు క్లోజ్ ఇళ్ళు? సిటీ రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుంది, ఇలాంటి గణాంకాలైన పేర్లు బయటకు రావా? లేకపోతే సజ్జల్లాగా వచ్చి మా నెయ్యి వేరే ఉంటుంది మీకు తెలియదు పో అంటారా? దీనిపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. వైసీపీ నెయ్యితో లడ్డూలు ఎలా ఉన్నాయి కూడా టేస్ట్ గురించి రాయండి. అండ్ తిరుపతిని ఇంత భ్రష్టు పట్టించిన వాళ్ళకి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా? వీటిపైన కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.